హలో అండి అందరికీ. బ్రెడ్తో అప్పటికప్పుడు నెయ్యి కారం దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా 6 బ్రెడ్ స్లైసెస్ని అంచులు కట్ చేసుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోండి. ఫైన్ పౌడర్గా చేసుకున్న తర్వాత 3/4 కప్పు ఉప్మా రవ్వ తీసుకోండి. ఏదైనా కప్పు తీసుకొని ఒక 3/4 కప్పు 3/4 కప్పు ఉప్మా రవ్వ, 1/2 కప్పు బియ్యం పిండి, అలాగే పెరుగు ఒక 1/2 కప్పు వేసుకొని వాటర్ 1 కప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఫస్ట్ 1 కప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 1/2 కప్పు నుంచి 1/2 కప్పు దాకా వాటర్ వేసుకోండి. ఇలాగ కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవడం వలన వాటర్ అనేది మనకి కింద ఉన్న ఉప్మా రవ్వ దాకా వెళ్ళి బాగుంటుంది. ఇలాగ 1/2 కప్పు వాటర్ వేసిన తర్వాత సాల్ట్ 1/2 స్పూన్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఫైన్ పేస్ట్గా చేసుకోండి. ఈ ఫైన్ పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. మనకి దోశ పిండి అయితే రెడీ అయిపోయింది. దోశ పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి. దోశ పిండి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత బేకింగ్ సోడా ఒక 1/2 స్పూన్ వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత పెనం అనేది హై ఫ్లేమ్లోనే పెట్టేసేయండి. హై ఫ్లేమ్లో పెట్టేసి వెంటనే దోశపిండి వేసేసి కొంచెం ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి ఒక 30 సెకండ్స్కి క్రిస్పీగా కరకరలాడే దోశ అనేది రెడీ అవుతుంది. మీకు దోశలు కొంచెం సాఫ్ట్గా కావాలి అనుకుంటే కొంచెం తొందరగా తీస్తే సరిపోతుంది. మీకు ఇలాగే నెయ్యి కారం దోశ కావాలి అనుకుంటే నెయ్యిని కొంచెం మెల్ట్ చేసుకోండి. ఆ మెల్ట్ చేసుకున్న నెయ్యిలో కొంచెం సాంబార్ కారం వేసుకోండి. సాంబార్ కారం అయితే చాలా బాగుండిద్ది. సాంబార్ కారం వేసుకొని బాగా కలుపుకొని ఆ నెయ్యి అలాగే సాంబార్ కారం కలుపుకున్నది ఇలాగా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే నెయ్యి కారం దోశ కూడా రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉండిద్ది. అలాగే ఎఫర్ట్ లేకుండా జస్ట్ చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ఎనర్జీ వచ్చింది. థ్యాంక్ యూ.